అందరికీ నమస్కారం అండి. ఇట్లో మీ కృష్ణవేణి ఛానల్. ఈ వీడియోలో కుంకుమను మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకుంటారో తెలుసుకుందాము. హిందూ సాంప్రదాయంలో కుంకుమకు చాలా ప్రాధాన్యత ఉంది. పెళ్ళైన స్త్రీలు నుదిటిన తప్పనిసరి కుంకుమను ధరిస్తారు. తన భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని. కానీ కొంతమంది స్త్రీలు అంటారు, మాకు నుదుటిన కుంకుమ పెట్టుకుంటే పడటం లేదు అని. అందుకని ఈ వీడియోలో కుంకుమను మనమే ఇంట్లో ఎలా తయారు చేస్తారో చూద్దాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కుంకుమ తయారు చేయడానికి కావలసిన వస్తువులు: నిమ్మకాయ రసము మరియు బేకింగ్ సోడా. మనం కొని తెచ్చుకున్న కుంకుమ నుదిటిన పెట్టుకున్నచో కొందరి స్త్రీలకు ర్యాషెస్ వస్తూ ఉంటాయి మరియు పింపుల్స్ కూడా అవుతూ ఉంటాయి. మరియు పసుపును కూడా తీసుకోవాలండి. దీనికి కావలసినవి 3 వస్తువులు: నిమ్మరసం, పసుపు, బేకింగ్ సోడా. మొదట ఒక ప్లేటును తీసుకొని 2 స్పూన్ల పసుపును వేసుకోవాలండి. కొందరికి బయట తెచ్చుకున్న కుంకుమ పడక దద్దుర్లు కూడా వస్తాయండి. ఎందుకంటే కెమికల్స్ కలవడం వలన వారికి పడక అలా జరుగుతుందండి. 2 స్పూన్ల పసుపు తీసుకున్న తర్వాత 1 స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలండి. ఈ రెండింటిని మిక్స్ చేయాలండి. పసుపు మరియు బేకింగ్ సోడా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు మొత్తం కలిసే వరకు కలుపుకోవాలండి. కుంకుమను ఇలా సులభమైన పద్ధతిలో అతి త్వరగా మనం తయారు చేసుకోవచ్చునండి. దీనికి ఎక్కువ శ్రమ పడనవసరం లేదు. చాలా తక్కువ టైంలో కుంకుమను తయారు చేసుకోవచ్చు. ఈ విధముగా పసుపు మరియు బేకింగ్ సోడా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇంట్లో చేసుకున్న కుంకుమను పూజలో వాడితే కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం ఇంట్లోనే మనం స్వయంగా ఒరిజినల్గా తయారు చేసుకుంటున్నాము కాబట్టి మనకు దద్దుర్లు రాకుండా ఉంటుందండి. 2 మిక్స్ చేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల నిమ్మకాయ రసము వేయాలండి. ఇది వేస్తుంటేనే బేకింగ్ సోడా ఉండడం వలన ఎలా బురుగొస్తుందో చూడండి. మనం పసుపులో బేకింగ్ సోడా కలిపినాము. అందువలన నిమ్మకాయ వేయగానే కెమికల్ రియాక్షను వలన అలా బురుగు వచ్చిందండి. 1 స్పూన్ సహాయంతో మొత్తమును కలుపుకోవాలండి. పసుపు మరియు బేకింగ్ సోడా, నిమ్మకాయ ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా ముద్దలు లేకుండా కలుపుకోవాలండి. మనం కలుపుచున్నప్పుడే మనకు కలర్ చేంజ్ అవుతుందండి. మనం ఇలా తయారు చేసుకున్న కుంకుమ వాడడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. దద్దుర్లు, కురుపులు ఏవీ రావండి. మనం ఇలా కలుపుతుంటేనే కలర్ చేంజ్ అవుతుందండి. ఎలా చేంజ్ అయిందో చూడండి. ఇలా మొత్తం కలిసేలాగా ఒక 5 మినిట్స్ వరకు కలపాలండి. మనం కలుపుతుంటేనే కలర్ వస్తుందండి.
కుంకుమ కలరు చాలా వరకు కలపడం వలన వచ్చేసిందండి. మరియు మనకు మొత్తం కుంకుమ కలర్ రావాలంటే ఇలా కలిపి ఒక హాఫ్ ఎన్ అవరు ఎండలో పెట్టాలండి. ఎండలో పెట్టిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్కు ఒకసారి కలిపి రావాలండి. మనం నిమ్మకాయ రసము వేసుకున్నాం కదండి, ఆ తడి అంతా పోయే వరకు ఎండలో ఆరబెట్టాలి. తర్వాత నేనిప్పుడు ఎండలో నుండి తెచ్చానండి. నాకు కొంచెం బరకగా అనిపించింది కాబట్టి కొంచెం జల్లించాలండి. ఇప్పుడు మెరూన్ కలర్లో ఉన్న కుంకుమ రెడీ అయ్యిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.